శ్రీధర్ రెడ్డి గారు స్టేట్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశారు. శ్రీధర్ రెడ్డి గారు చెప్పండి. సో ఏంది ఇప్పుడు 27,000 స్కూల్స్ 4,000 స్కూల్స్ కు చేస్తాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తామన్నారు. మీ గవర్నమెంట్ హయాంలో ఇంతకుముందు రామ్మోహన్ రెడ్డి గారు ఆరోపించింది ఏంటంటే దేశంలో లాస్ట్ ప్లేస్ కంటే ఒక ప్లేస్ ముందంజలో ఉంది. ఏంటో మిగతా స్టేట్ బీహారా, యూపీ లాస్ట్ కంటే ముందుంది ఎడ్యుకేషన్ ఇండెక్స్ లో, స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో అని చెప్తున్నారు 10 సంవత్సరాలు మీ రూలింగ్ తర్వాత. ఏమో రామ్మోహన్ చూసిన రిపోర్ట్ అయితే నేను చూడలే, కానీ బీయింగ్ ఏ కార్పొరేషన్ చైర్మన్ నేను ఒక 2 years వెరీ క్లోజ్లీ డిపార్ట్మెంట్ ను చూసినాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 26,065 స్కూల్స్ మన గవర్నమెంట్ లో ఉన్నాయి. మనం పిఆర్టీయూ సోదరులు మిగతా వాళ్ళు ఉన్నారు, దే షుడ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్, ఏమన్నా కొద్దిగా అడిట్ ఉంటే. ఎయిడెడ్ స్కూల్స్ కూడా ఉన్నాయి, అవుట్ ఆఫ్ విచ్ 4,500 దానికి ఏదో మనకు హై స్కూల్స్ ఉన్నట్లున్నాయి. అయితే ఒకటేసారిగా 4,000 స్కూళ్ళకి తీసుకొస్తామని చెప్పడం, అమ్మో ఇంతకుముందు 4,000 బాగు చేస్తాం కానీ మొత్తం తీసేస్తామని అనలేదు అన్నాడు. బట్ ఐ జస్ట్ చెక్డ్ ఆల్సో ఆయన స్టేట్మెంట్ అనేది 4,000 తీసుకొస్తామని చెప్పిండు, విచ్ ఇస్ నాకు తెలిసి అనాలోచిత నిర్ణయం అవుతుంది. ఒకటి, ఎందుకంటే గత ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాసేపు ఎవరికి వాళ్ళు చెప్పుకోవడం మాకు బంధిద్దాం, కానీ గత ప్రభుత్వంలో చేసిన పని ఏం చేసినాము, ఆ మన ఊరు మనబడి అనే ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్ ఎందుకు తీసుకున్నాము, 26,065 స్కూల్స్ ని 7,238 కోట్లు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడేషన్ చేద్దాం అనుకున్నాం. 12 ఐటమ్స్ తీసుకున్నాం. కొద్దిగా ఓపికగా వింటే మంచిగా ఉంటుంది. కాంపౌండ్ వాల్ నుంచి మొదలుపెట్టి ఒక వాటర్ సంపు, బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్, పైన రూఫ్ టాప్ బాగా చేయటం అనేది, అదరపు క్లాస్ రూమ్స్. ఈచ్ క్లాస్ రూమ్ లో మనకు ఒక స్టాండర్డ్ క్లాస్ రూమ్ సైజ్ ఉన్నాయి. మనకు ఒక 4 ట్యూబ్ లైట్స్, 4 ఫ్యాన్స్, ఇట్లా వీ హ్యాడ్ మన సోలార్ రూఫ్ టాప్ పెట్టే ప్రయత్నం చేసినాము. గ్రీన్ చాక్ బోర్డ్స్ ఇచ్చినాము, డ్యూయల్ డెస్క్స్, తర్వాత ఐఎఫ్పిస్ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ ఇన్ 8th, 9th and 10th క్లాసెస్ ఇచ్చినాం ఇవన్నీ. ఆ తర్వాత డైనింగ్ హాల్స్ కట్టినాం. ఆల్ గవర్నమెంట్ హై స్కూల్స్ లో డైనింగ్ హాల్స్ కట్టాలని నిర్ణయం తీసుకున్నాము. ఫస్ట్ ఫేజ్ వాజ్ 9,238 స్కూల్స్, 3,470 crores. ఇది ఓవరాల్ గా ప్రోగ్రామ్ మన ఊరు మనబడి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడేషన్ ఎందుకు, ఈ కార్పొరేట్ స్కూల్స్ అని ప్రైవేట్ స్కూల్స్ అని వాళ్లకు ధీటుగా మనకు వాతావరణం ఉండాలి. మన దగ్గర ఏంటంటే మీరు చేసిన ఎన్రోల్మెంట్ ఎందుకు పడిపోయింది నిమిషం అక్కడికి వస్తానే. నేను ఒకటి ఏంటంటే మనం అందరం కూడా, నేనైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వచ్చిన, జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకొని వచ్చినాను, పెరుమిళ్ళలో చదువుకొని వచ్చినాను. మన అన్ని పెద్ద పెద్ద స్కూల్స్ ఉంటాయి, ఒక ఎకరం లేని స్కూల్ ఏది ఉండదు. చాలా తక్కువ మన దగ్గర, ఏదో హైదరాబాద్ అక్కడిక్కడ మన గవర్నమెంట్ స్కూల్స్ తక్కువ స్పేస్ ఉండొచ్చు, కానీ గ్రామాలలో నేను ఒక 650 స్కూల్స్ తిరిగిన ఇన్ ద 2 years. వెరీ క్లియర్లీ చాలా తిరిగినాము. అయితే ఆ టైంలో నేను చెప్పేది ఏంటంటే పెద్ద పెద్ద స్కూల్స్ ఉన్నాయి, గ్రౌండ్స్ బాగా చేసుకోవాలనుకున్నాము, చాలా పనులు చేసినాము. అయితే ఎందుకు డ్రాప్ అవుట్ అవుతుంది అనే విషయానికి ఏంటంటే, ఒకటి ప్రైవేట్ స్కూళ్ళ దాడి ఎట్లా ఉంటుంది, రెండవది బడిబాట అని చెప్పేసి ప్రయత్నాలు చేస్తారు. ఎవ్రీ ఇయర్ బిఫోర్ బిగినింగ్ ఆఫ్ ది అకాడమిక్ ఇయర్ ఇక్కడ పిఆర్టీ బ్రదర్స్ అందరు ఉన్నారు, బడిబాట చేస్తున్నారు, వెళ్తున్నారు, చెప్తున్నారు మా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుందని చెప్పారు. బ్రహ్మాండమైనటువంటి ర్యాంక్స్ వచ్చినవి చూసినాం. గురుకుల స్కీమ్స్ చాలా మందికి పోయినారు. ఇప్పుడు 1000 గురుకుల స్కూల్స్ దగ్గర ఉంటే గ్రామాల్లో ఉన్నటువంటి పిల్లలే కదా పోయేది. అక్కడ ఇక్కడ 5వ తరగతో 6వ తరగతి చదువుకుంటే వాళ్ళు బీసీ వెల్ఫేర్ హాస్టల్లోనో, ఎస్సీ వెల్ఫేర్ రిజిస్టర్లోనో, మైనార్టీ వెల్ఫేర్ లోనో కొంత పోయింది. దీనివల్ల కొంత మిస్ మ్యాచ్ జరిగింది, నేను స్వయంగా చూసినాను. మనం బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టిన దగ్గర హై స్కూల్ మొత్తం కొడితే 120 మంది, సార్లు ఎంతమంది ఉన్నారంటే 12 మంది ఉన్నారు. యావరేజ్ కొన్ని చోట్ల మిస్ మ్యాచ్ అయింది. కానీ అల్టిమేట్లీ ప్రభుత్వాలకు ఇబ్బందులు ఉంటాయి. ఓవర్ నైట్ మనము రేషనలైజ్ చేసి మీకు 30 స్టూడెంట్స్ పోయినారు కానీ పక్క బిల్డింగ్ కట్టలేదు. ఏమంటారు, చాలా మంది గురుకులాలకు స్టూడెంట్స్ లకు చాలా డిమాండ్ ఉండే, 6 లక్షల మంది దాకా పోయినారు. కానీ గురుకులాలకు పక్క బిల్డింగ్స్, పక్క భవనాలు లేవు. సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓవర్ నైట్ నథింగ్ కెన్ బి బిల్డ్. ఇప్పుడు ఐ హావ్ సీన్ వెరీ క్లియర్ చెప్పిన గవర్నమెంట్ ఇప్పుడు మేము 3,470 కోట్ల రూపాయలు దాంట్లో స్పేస్ పెడితే, ఒకటి సివిల్ వర్క్స్ కి ఇచ్చేటటువంటి వర్క్స్, తర్వాత సెంట్రల్ ప్రొక్యూర్మెంట్, అవి ఫ్లాట్ ప్యానల్స్ అనుకోండి, డ్యూయల్ డెస్క్లు అనుకోండి, గ్రీన్ చాక్ బోర్డ్స్ అనుకోండి, మరొకటి. సో మీరు డబ్బులు ఇచ్చుకుంటూ పోయినప్పుడు వాటిని పూల్ చేసుకున్నప్పుడు ఎట్లా పూల్ చేస్తాము అంటే, కొంత ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి తీసుకున్నాము, కొంత సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి ఎస్ఎస్ఏ ఉంటుంది, కొంత బడ్జెట్ నుంచి ఇచ్చుకున్నాము. సో గవర్నమెంట్ ఎప్పుడు కూడా రోజు గవర్నమెంట్ దగ్గర బ్యాంకులో 1,00,000 కోట్లు ఉంటే రోజు తీసి పెట్టరండి.
రెగ్యులర్ పూల్ చేస్తూ ఉంటుంది గవర్నమెంట్, దాని నుంచి బడ్జెట్ అలొకేట్ చేస్తూ ఉంటాం. Okay. ఏదంటే కొన్నిసార్లు వెనక ముందు అవుతుంటే మనం చేసుకుంటూ పోతాం. అల్టిమేట్లీ మీరు చెప్పిన దాంట్లో ఎందుకు తగ్గుతోంది గవర్నమెంట్ సంఖ్య అంటే, ఒకటి చాలా మంది అప్పుడు ఈ రిజనల్ స్కూల్స్ పోయినారు. తర్వాత నేను మా సొంత ఊర్లో కానీ చాలా చోట్ల చూస్తా, ఎంత చెప్పినా కానీ 4-5 స్కూల్ బస్సులు, మన ఇప్పుడు బ్రదర్ ఉన్నారు అందరు ఇక్కడ, అశోక్ గారు కూడా ఉన్నారు, ప్రతి గ్రామానికి మీరు ఆ పక్కన మండల కేంద్రం నుంచి ఒక 3-4 బస్సులు వస్తున్నాయి. వాటిని మనం ఏదో గవర్నమెంట్ టీచర్ల యొక్క వైఫల్యంగానో ప్రభుత్వ వైఫల్యంగానో ఇమీడియట్ గా చెప్పలేము. అక్కడ ఏదో బాగుంటుంది అని చెప్పేసి అల్టిమేట్లీ మన టీచర్లు వెల్ క్వాలిఫైడ్, అందరూ చేసి ఆ తర్వాత ఇవన్నీ ఎలిజిబిలిటీ టెస్టులు రాసి కొంతమంది డాక్టరేట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు అద్భుతంగా, హై స్కూల్ లెవెల్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్, పెద్ద గ్రౌండ్స్ ఇవన్నీ. అల్టిమేట్లీ ఆ పర్సెప్షన్ మేనేజ్మెంట్ లో మనం కొంత మిస్ అవుతున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ సారా కంటిన్యూస్ ప్రాసెస్ భరత్ గారు, 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఉన్నారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అల్టిమేట్లీ ద ఎఫర్ట్ మస్ట్ బి టు అప్గ్రేడ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్, రేషనలైజ్ చేయండి. నేను లాస్ట్ టైం కూడా గవర్నమెంట్ లో మేము ఉన్నప్పుడు ఈ డిఎస్ఏ గురించి చాలా మంది మన దగ్గర మాట్లాడుతూ ఉంటారు. నేను ఇప్పుడు మాట్లాడితే ఇది సున్నితంగా ఉంటుంది, వెంబడే కాంట్రవర్సీ అవుతుంది. మెగా డిఎస్సి 15,000 పెట్టాలా, 16,000 పెట్టాలా? నేను పిఆర్టీయూ కానీ మరొకటి కానీ మిగతా విద్యార్థి సంఘాలు అడుగుతా ఉన్నాను, ఆర్ వి రియల్లీ రిక్వైరింగ్ దట్ కైండ్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఆఫ్ టీచర్స్ నా ఇన్ ద స్కూల్స్? ఆ రేషియో మెయింటైన్ చేయబోతున్నామా? అట్లని చెప్పేసి రేషియో లేదు కదా అని చెప్పేసి ఎమ్మటే డౌన్ సైడ్ చేయలేం. ఇట్స్ ఎట్లుంటదంటే క్యాష్ ప్రొడక్టివ్ అనమాట. కాబట్టి చాలా జాగ్రత్త. ఒకటి ట్రాన్స్పోర్టేషన్ అంటున్నారు, ట్రాన్స్పోర్టేషన్ అనేది అంత ఈజీ కాదు. నేను ఇవాళకి ఐ స్టాండ్ బై మై వర్డ్స్. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వ స్కూల్స్ ని ఏమైనా రేషనలైజ్ చేస్తే కొంత మేరకు చేసి, గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడైతే మన ఊరు మనబడి మొత్తం ఆపేశారు. అమ్మానాశ పాఠశాలను పెట్టి చిన్న చిన్న రిపేర్లు చేస్తున్నారు, ఆ పాత బిల్లులు ఇవ్వలేదు. ఐ బిలీవ్ యాజ్ అ స్టూడెంట్ హూ కేమ్ ఫ్రమ్ ది గవర్నమెంట్ స్కూల్స్ ని అప్గ్రేడేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసి, రైట్ ఫ్రమ్ బ్రేక్ఫాస్ట్ టు లంచ్ ప్రాపర్ గా సర్వ్ చేసి, మనం 8th, 9th, 10th పిల్లలకి ఎప్పుడైతే వాళ్ళు ఎవరైతే పబ్లిక్ ఎగ్జామినేషన్స్ పోతారో, కాంపిటేటివ్ పోతారో, వాళ్ళ కోసం ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కూడా పెట్టినాం మేము అప్పుడు. స్కూల్స్ లో స్నాక్స్ వర్ సర్వ్డ్. కాబట్టి ఆ ఫ్రీడమ్ కొంత ఇచ్చి, స్కూల్స్ కొద్దిగా బడ్జెట్ ఇచ్చి, మిగతా వాటికి కొంత కొద్దిగా ఫ్రీడమ్ ఎక్కువ ఇచ్చి ఉంటే మాత్రం ఆటోమేటికలీ తగ్గించాలి. కానీ 4,000 తగ్గించొద్దు, అంతే. రేషనలైజేషన్ చేయాలి. తగ్గిస్తే అధ్వానంగా తయారవుతుంది వ్యవస్థ. కిషోర్ గారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడి అంటే ఏమన్నా ఆలోచన చేసి, ఇప్పుడు స్టేక్ హోల్డర్స్ ఎవరండి? ఉపాధ్యాయ సంఘాలు అంటే టీచర్స్ ని రిప్రజెంట్ చేస్తారు, తర్వాత పేరెంట్ కమిటీస్, చాలా మంది ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఆ ఫీల్డ్ లో ఉండే వాళ్ళు. ఐ థింక్ స్టేక్ హోల్డర్స్ తోటి దిస్ వుడ్ హావ్ కండక్టెడ్ మీటింగ్ అండ్ స్పీక్ జస్ట్ లైక్ దట్. మాట్లాడితే పద్ధతి కాదు. 4,000 అనేది ఇర్రేషనల్, ఐ షుడ్ సే. దో టాకింగ్ అబౌట్ రేషనలైజేషన్ చేయండి కొంత మేరకు, కానీ రేషనలైజేషన్ మస్ట్ నాట్ బి డౌన్ సైజింగ్ అండి. రేషనలైజేషన్ అనగానే డౌన్ సైజ్ చేయాల్సిన అవసరం లే. కిషోర్ గారు, భారతీయ జనతా పార్టీ స్టాండ్. సార్ ముందుగా సడన్ మీకు